సంపాదన అంతా జల్సాలకు తగిలేసిన స్టార్ హీరో. పాపులర్ స్టార్ హీరో తన వద్ద ఉన్న డబ్బును తృణప్రాయంగా ఖర్చు చేసిన విధానం అభిమానులను ఎల్లప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. అదరక బెదరక ఖర్చు చేయడంలో చాలా మంది స్టార్ల వ్యవహార శైలితో పోలిస్తే అతడి శైలి భిన్నమైనది. అతడు తన సంపదలో చాలా భాగం పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఖర్చు చేశాడంటే ఆశ్చర్యం కలగక మానదు. గ్లోబల్ వార్మింగ్ వల్ల మానవాళి అంతమవ్వడం ఖాయమని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్న వేళ ఎవరు దీనిని బాధ్యతగా స్వీకరించి ఆవరణాలను కాపాడటానికి సహాయపడాలని అనుకోవడం లేదు. కానీ ఆ హీరో మాత్రం పర్యావరణ పరిరక్షణ కోసం మిలియన్ల డాలర్ల సొమ్మును వెచ్చించారు. ఈ వ్యవహారం ఇలా ఉంటే అతడు విలాసాల జల్సాల కోసం ఖర్చు చేసిన మొత్తం చాలా పెద్దది. ఇంతకీ ఎవరా హీరో అంటే ది గ్రేట్ టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో. అమెజాన్ ఫారెస్ట్ ఫండ్ పేరుతో అతడు పర్యావరణాన్ని కాపాడేందుకు నిధిని సమకూర్చాడు. 25 ఆగస్టు 2019న డికాప్రియో ఎర్త్ అలయన్స్ పేరుతో పర్యావరణ పరిరక్షణ కోసం చొరవ చూపుతూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. మంటల్లో అమెజాన్ అడవులు తగలబడిపోతుంటే దాని పర్యావసానంపై డికాప్రియో తీవ్రంగా కలత చెందారు. ఈ ప్రమాదాల్ని ఆపడానికి తన వంతుగా సహాయాన్ని అందించడానికి తమ అమెజాన్ ఫారెస్ట్ ఫండ్ ద్వారా 5 మిలియన్ల అమెరికన్ డాలర్లు వెచ్చించినట్లుగా ప్రకటించారు. ప్రపంచంలో ఏ స్టార్ హీరో తీసుకొని డాషింగ్ డెసిషన్ డికాప్రియో తీసుకున్నారు. డికాప్రియో సినిమాల్లో సంపాదించిన డబ్బును నచ్చిన విధంగా జల్సా చేస్తాడని కూడా టాక్ ఉంది. ఫిస్కర్ ఆటోమోటివ్ వారు దివాలా తీయడానికి ముందు లియోనార్డో డికాప్రియో ఆ కంపెనీకి పెద్ద అభిమాని. అతడు దాని బ్రాండ్ అంబాసిడర్ గా కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. అతడు ఫార్ములా ఈ రేసులో మునిగి తేలుతుంటాడు. టయోటా ప్రియస్, టెస్లా రోడ్ స్టర్లను నడపడంలో కూడా డికాప్రియో ప్రసిద్ధి చెందాడు. తన మొదటి కారు 1969 ఫోర్డ్ మస్టాంగ్ అని లియోనార్డో గతంలో వెల్లడించారు. ఆ కార్ని రిపేర్లు చేయించడానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటాడు ఇప్పటికీ. డికాప్రియో ఒక స్టార్ గానే కాదు, సినిమాకు పెద్ద అభిమానిగా అతడు చేసే పనులు ఆశ్చర్యపరుస్తాయి. డికాప్రియో చలనచిత్ర పరిశ్రమ చరిత్రలోని పురాతన వస్తువులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ మ్యూజియంలకు తిరిగి తీసుకురావడానికి ది విజార్డ్ ఆఫ్ ఓజ్ నుండి ఐకానిక్ సీక్వెంట్ షూలను కొనుగోలు చేయడంలో సహాయం చేశాడు. 2010లో దేశంలో సంభవించిన భూకంపం నేపథ్యంలో హైతీ కోసం డబ్బును సేకరించేందుకు ఒక చారిటీ వేలంలో డికాప్రియో బోనో గిటార్ కోసం $1,00,000 వెచ్చించారు. అతడు తన ప్రత్యేకమైన పెంపుడు పెట్స్తో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఇష్టపడతాడు. సుల్కాటా తాబేళ్లను అతడు పోషిస్తున్నారు. ఈ జలచర జీవరాశులు 80 సంవత్సరాల వరకు జీవించగలవు. వీటి పెంపకానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాడు. డికాప్రియో తన రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోను రసవత్తరంగా మార్చడం ద్వారా ఒక తెలివైన వ్యాపార ప్రక్రియను ప్రారంభించాడు. 4 నెలల్లో 3 ఆస్తులపై దాదాపుగా 23 మిలియన్ల అమెరికన్ డాలర్లు ఖర్చు చేసినట్లుగా కథనాలొచ్చాయి. కాలిఫోర్నియాలోని ఫామ్ స్ప్రింగ్స్ లోని దీనా షోర్ అతడి పూర్వ నివాసం. ఒక పూల్, స్పా, టెన్నిస్ కోర్ట్, 6 బెడ్రూమ్లు, 8 బాత్రూమ్లు, విశాలమైన గెస్ట్ హౌస్ తో కూడిన ఫ్లాట్ మోడ్రన్ ఒయాసిస్ ను తలపిస్తుంది. దీనికోసం సుమారు 5.23 మిలియన్ల డాలర్లు పెట్టుబడిగా పెట్టాడు. న్యూయార్క్ లోని గ్రీన్విచ్ విలేజ్ లోని డెలోస్ బిల్డింగ్ లో $10 మిలియన్ విలువైన అపార్ట్మెంట్ ను కూడా కొనుగోలు చేశాడు. ఈ అపార్ట్మెంట్ లోను ఇండక్ట్ అరోమా థెరపీ, సైబీరియన్ ఓక్ ఫ్లోర్ల వంటి అత్యాధునిక ఆరోగ్య సంకేతాలను యూనిట్లను ఏర్పాటు చేశారు. గదిలో వ్యక్తుల భంగిమను సున్నితంగా సపోర్ట్ చేయడానికి నిర్మించిన ప్రత్యేక సాంకేతిక ఫర్నిచర్ ఈ ఇంటిలో అందుబాటులో ఉంచడానికి పెద్ద మొత్తం ఖర్చు చేశాడు. ఇలా విలాసాల జల్సాల కోసం అతడు చాలా పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తుంటాడు. వీటిలో కొన్ని పెట్టుబడులు మాత్రం అపారంగా ఎదిగాయి.